వీధి కుక్కల దాడులను తెలంగాణ హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అసహనం తెలిపింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే రహదారులపై వ్యర్థాల వల్లే కుక్కల బెడద ఎక్కువైందన్న హైకోర్టు వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 3,80,000 వీధి కుక్కలు ఉన్నాయన్న ప్రభుత్వం తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. వీధి కుక్కల దాడులను తెలంగాణ హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోవడంపై అసహనం వ్యక్తం చేసింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ లహరి. ఎస్ పవన్, మనం చూసుకోవచ్చు చిన్నారులపై వీధి కుక్కల దాడులు ఎక్కువైపోతున్నాయి. దీనిపై కూడా హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే కుక్కల దాడులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి హైకోర్టు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఈ వీధి కుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు కూడా పరిష్కార మార్గాలను అన్వేషించాలని చెప్పేసి కోర్టు ఈ రోజు ఆదేశించడం జరిగింది. వచ్చే వాయిదాకు అంటే నెక్స్ట్ వీక్ వరకు కూడా పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏవైతే జీహెచ్ఎంసీ పరిధిలో కూడా దాదాపుగా 3,80,000 వీధి కుక్కలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కోర్టుకు తెలిపడం జరిగింది. అలాగే వాటన్నింటినీ కూడా సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని ఇటు ప్రభుత్వాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ రహదారులపై ఏవైతే రోడ్లపై ఉన్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో చెత్త చెదారం వల్లే ఈ కుక్కల స్వైర విహారం ఎక్కువైంది అని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా హైకోర్టుకు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే ఇలాంటి కుక్కల బెడద ఎక్కువగా ఉండదు కదా అని చెప్పేసి ఒకవైపు వాదనలు కూడా వినిపించాయి. మొత్తం మీద వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ టోటల్ గా విచారణ అయితే హైకోర్టు వచ్చే వారానికైతే వాయిదా వేయడం జరిగింది. చూసుకోవచ్చు మనము జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3 లక్షల పైనని స్వైర విహం చేస్తున్నటువంటి కుక్కల బెడద అనేకంగా ఎక్కువైపోతున్నాయి. ఇటు బస్తీలు కావచ్చు, కాలనీలు కావచ్చు, సంబంధిత వార్డు కమిటీల ప్రతి చోట కూడా కుక్కల స్వైర విహారం ఎక్కువైతున్నాయి. చిన్నపిల్లలను రక్షించుకోలేకపోతున్నారు. చాలా చోట్ల కూడా చిన్నపిల్లల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలాంటి ఘటనలు లాస్ట్ టైం కూడా ఫిబ్రవరిలో కూడా బాగంబర్పేటలో కూడా వీధి కుక్కల దాడిలో ఒక బాలుడు చనిపోయాడు. అప్పుడు పిటిషన్ కూడా వేశారు. అప్పుడు కూడా హైకోర్టు ప్రభుత్వానికి తీవ్రంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోసారి పిల్లలు ఎవరు కూడా మరణించకూడదు, స్వైర విహారం చేస్తున్నటువంటి కుక్కల బెడద ఆల్మోస్ట్ తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా మరోసారి నిన్న జవహర్ నగర్ లో ఒక చిన్నారి గాంధీ మృతి చెందుతూ కుక్కల దాడిలో మృతి చెందాడు. ఆ చిన్నారిపై కూడా జరిగినటువంటి ఈ కుక్కల దాడి పైన కూడా జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అలర్ట్ జారీ చేస్తారు. ఎందుకంటే ఎవరు కూడా ఈ కుక్కల నుంచి ఎవరు ప్రాణాలు కోల్పోవద్దు, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెస్క్యూ బృందాన్ని కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేయాలి. అలాగే కుక్కల బెడద నివారణ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి కూడా అధికారులకు సూచనలు. ఇటీవలే ఒక కుక్కల దాడిలో గాయపడినటువంటి ఒక బాలుడి వీడియో కూడా సీఎం దృష్టికి వెళ్లడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వీడియోపై స్పందించి ఈ కుక్కల నివారణకు దాడులను అరికట్టడానికి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్నటువంటి విధానాలను మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఎస్ పవన్, చూస్తున్నాం రీసెంట్ గా గత కొద్ది రోజుల నుంచి కూడా కుక్కల బెడద నుంచి చాలా మంది కూడా ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది కూడా కుక్కలు కరిచి వాళ్ళందరూ కూడా అనేక రోగాల బారిన పడుతున్నారు. అలాగే రేడిస్ వ్యాధితో కూడా చాలా మంది మృతి చెందడం జరిగింది. రీసెంట్ గా మనకి కొన్ని ఫీవర్ హాస్పిటల్ కూడా వెలుగులోకి వచ్చాయి. రేడిస్ వ్యాధితో చాలా మంది కూడా కుక్కలు కరవడం వల్లే చాలా రోజుల తర్వాత ఆ ఎఫెక్ట్ తో రేడిస్ వ్యాధితో చనిపోవడం జరుగుతుందని ఈ రీసెంట్ గా చాలా అరుదుగా వచ్చినటువంటి ఒక సమాచారం. అయితే దీని తర్వాత ప్రస్తుతం మళ్ళీ కుక్కల బెడద నుంచి పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇదే తరుణంలో చాలా ఏరియాస్ లో కూడా కుక్కలు ఎక్కువగా ఒకే గల్లీలో 30 నుంచి 40 కుక్కలు కూడా ఉంటున్న తరుణంలో అయితే ఇలాంటి ఘటనలు చోటు చూసుకుంటున్నాయి. అలాంటి టైంలో బయటకు వచ్చినప్పుడు చిన్న పిల్లలపై కూడా దాడి చేసి ఒక్కసారిగా వారిని టోటల్ గా మృతి చెందడం జరుగుతుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా రీసెంట్ గా నిన్న జరిగినటువంటి మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో అయితే ఒక
ఒక చిన్నారిపై కుక్క దాడి చేయడంతో చిన్నారి కూడా మృతి చెందడం జరిగింది. దీంతో అబ్బాయి మృతి చెందడంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఒక వీడియో వెళ్ళడం జరిగింది. ఆ వీడియోతో కూడా ఆయన స్పందించడం జరిగింది. ఎక్కడైతే కుక్కల విహారం ఎక్కువగా ఉంటుందో అక్కడ చర్యలు తీసుకోవాలి. సిటీలో మొత్తం కూడా ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా కూడా వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే వేరే రాష్ట్రాల్లో కుక్కల్ని ఎలా అయితే అరికడుతున్నారో అలాంటి విధంగానే మన రాష్ట్రం కూడా కుక్కల బెడద ఉండకూడదు అని చెప్పేసి అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది. ఇటు వీధి కుక్కల దాడి ఘటనలను కూడా నివారించడానికి ముందస్తుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఎవరికి కూడా అలాంటి చోటు చేసుకోవద్దు, ఇంకోసారి ప్రాణ నష్టం జరగకూడదని చెప్పేసి సీఎం ఆదేశించడం జరిగింది. ఇది జీహెచ్ఎంసీ అధికారులు కూడా నిన్నటి నుంచి అలర్ట్ కూడా అవ్వడం జరిగింది. ఇక్కడ కుక్కల బెడద నివారణ కూడా జీహెచ్ఎంసీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇటు 040211111 అనేది ఒక నెంబర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకోవచ్చు కుక్కల బెడద నుంచి రక్షించుకోవడానికి చాలా మంది కూడా ఇటు ప్రభుత్వం కూడా అనేక రకాలుగా నివారించడానికి చర్యలు చేపడుతుంది. ఇటు హైకోర్టు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఇది మరోసారి అనుకోవచ్చు, ఎందుకంటే రీసెంట్ గా ఫిబ్రవరి నెలలో కూడా హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇక నుంచి కుక్కల బెడద నుంచి ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకూడదని చెప్పడం జరిగింది. కానీ మరోసారి కూడా హైకోర్టు నుంచి మనకు ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఒక వార్త దీనికి సంబంధించిన పూర్తి విచారణ అయితే హైకోర్టులో మరో వారంలో మిగిలిన డీటెయిల్స్ కూడా ఇవ్వాలి, అప్పుడు పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ లహరి. కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష